ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదన్నా అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తాడని నిరూపించాడు. 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ స్థానాలు నెగ్గి రాజకీయాల్లో కొత్త రికార్డు సృష్టించాడు. అటు సినిమాల్లోనే కాదు, ఇటు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. మొన్ననే ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు, ఒక తుఫాను అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఏదన్నా పట్టుకుంటే దాన్ని అంతు తేల్చే వరకు వదలడు అనే దానికి ఈ చిన్న స్టోరీ నిదర్శనం. పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్ లో చెన్నైలో ఉండే ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ దగ్గర ఎలాగైనా కరాటే నేర్చుకోవాలనుకున్నాడు. అతడు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఆ ట్రైనర్ పేరే షిహాన్ హుస్సేని. అప్పటికే అతడు కరాటే నేర్పడం ఆపేశారు. కరాటే నేర్పమని రోజు పవన్ కళ్యాణ్ ఆ ట్రైనర్ ఇంటికి వెళ్లేవాడంట. నేను ప్రస్తుతం సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నాను, నాకు నేర్పడం కుదరదు, ఇక్కడ నుంచి వెళ్లిపోమన్నా సరే పవన్ కళ్యాణ్ వినేవాడు కాదంట. అలా ఓ నెల రోజుల పాటు కరాటే నేర్పాలంటూ పవన్ కళ్యాణ్ సదరు ట్రైనర్ షిహాన్ హుస్సేని ఇంటికి వచ్చేవాడంట. తన సంకల్పాన్ని మెచ్చుకున్న ఆ ట్రైనర్ పవన్ కళ్యాణ్కి కరాటే నేర్పడం మొదలుపెట్టారట. నా వద్దనే ఉంటూ మాకు టీ సర్వ్ చేశాడని, కొన్నిసార్లైతే నా రూమ్ కూడా క్లీన్ చేసేవాడంటూ, అలా ఓ ఏడాది పాటు నా వద్ద ఉన్నాడని అతను చెప్పుకొచ్చాడు. ఓ 4 నెలలు కరాటే ట్రైనింగ్ గడిచాక కానీ నాకు తెలియలేదు పవన్ కళ్యాణ్ ప్రముఖ టాలీవుడ్ హీరో చిరంజీవి తమ్ముడని. అతడు ఓ సాధారణ వ్యక్తిలా నా వద్ద ఉన్నాడు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఓ స్పెషల్ స్టూడెంట్ అని, కరాటే స్కిల్స్ తొందరగా నేర్చుకున్నాడని ఆయన అన్నారు. అదే ప్రతిభను తమ్ముడు సినిమాలో చూపించాడని ఆయన పవన్ కళ్యాణ్ని మెచ్చుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 3 సినిమాలు ఓజీ, హర హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి.